నమస్తే అందరికీ. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరిది ఎలా నడుస్తుంది బతుకమ్మ? అందరూ బతుకమ్మని పేర్చారా? మేమైతే పొద్దున్నే 7:30కల్లా మార్కెట్‌కైతే వెళ్ళాము. మా నాన్నతో వెళ్ళాను నేను. పూలైతే ఎన్ని పూలో అసలు మాటలో చెప్పలేను. చాలా పూలొచ్చాయి మార్కెట్‌లోకి. మస్తు మంది కొంటనే ఉన్నారు. బ్యాగులు బ్యాగులు నింపుకుంటున్నారు. మరి అట్లుంటది తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలంటే. ఇక్కడ మళ్ళీ మేము మార్కెట్‌కొచ్చాము. పెద్ద మార్కెట్ ఇది మా ఊర్లో. చాలా పెద్దగుంటది. కూరగాయలు తీసుకుందామని వచ్చామండి. అలాగే నాకు చాలా ఇష్టం ఇక్కడ మార్కెటు. అంతా వీడియో తీశాను. చాలా బావుంటది. కూరగాయలు తీసుకొని అలా పూలన్నీ తీసుకొనైతే మేము ఇంటికెళ్ళాము. ఇక్కడ కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్‌గుంది. చాలా బావుంది ఇక్కడ. కొత్తిమీర, టమాటాలు అన్నీ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఒక 2, 3 డేస్ వరకే వెళ్ళొద్దు కదా పండగ వరకని అన్నీ తీసేసుకున్నాము. చిక్కుడుకాయ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో చిక్కుడుకాయకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. చిన్నప్పటి నుండి తింటూనే ఉన్నాము. చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం ఇక్కడ. మేమైతే ఇక్కడ ఇవేంటి దొండకాయలు అనుకుంటా. దొండకాయలు తీసుకుంటున్నారు మా నాన్న. దొండకాయ, చిక్కుడుకాయ, టొమాటో ఇలా 5, 6 రకాలు తీసేసుకున్నాము. బెండకాయలు కూడా చాలా లేతగా ఉండే. అన్ని కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మార్నింగ్ అయితే ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ఏ ఊర్లో అయినా, ఏ మార్కెట్‌లో అయినా పొద్దున వెళ్తే చాలా ఫ్రెష్‌గా మంచిగా వస్తాయి కూరగాయలు. లేతగా ఉంటాయి. ఇవి చూడండి చిక్కుడుగాయ ఎంత లేతగా మంచిగా కనిపిస్తుందో గ్రీన్ కలర్‌లో. 1 కేజీ తీసుకున్నాము. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. తిన్నాము ఆల్రెడీ అయిపోయింది. టమాటాలు కూడా తీసుకుంటున్నారు. బెండకాయలు, టమాటాలు, బీరకాయలు, దొండకాయలు అన్నీ తీసేసుకొని వెళ్ళిపోయాము. మీరందరిది ఎలా నడుస్తుంది? బతుకమ్మ పేర్చారా? ఏమేమి పూలు తీసుకున్నారు? ఎలా చేసుకున్నారు? నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మెంతి, కొత్తిమీర, పుదీనా, తోటకూర, వంకాయలు చాలా రకరకాల కూరగాయలు ఉన్నాయి. బాగా అనిపిస్తుంది కదా మార్కెట్కి వస్తే. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. ఇప్పుడిప్పుడు చాలా రేర్గా వస్తున్నాయి ఇక్కడ మార్కెట్కి. ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడు డాడీతో వెళ్తా నేను. చూడండి వాళ్ళు ఎంత మోసుకెళ్తున్నారో మిరపకాయలు. పెద్ద సంచి నిండా మోసుకెళ్తున్నాడు పాపం. ఎవరి కష్టం వాళ్ళది కదండి. ఇక్కడ మేము వంకాయలు ఏదో తీసుకున్నట్టున్నారు మా నాన్న. వంకాయకి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయితే. అండ్ బతుకమ్మ పూలు కూడా తీసుకున్నాము. బతుకమ్మ పూలు ఏవేంటి మంచి మంచి పూలు వచ్చాయి కలర్ఫుల్గా. గునుగు పూలు, తంగేడు పూలు. గునుగు పూల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. కలర్స్తో కూడా అమ్ముతారు కదా. బంతి పూలు అయితే 100కి కేజీ అంట. కేజీ తీసేసుకున్నాం మేము. ఇదండి ఈరోజుటి వీడియో. చూసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పూల గురించి పెడతాను. బాయ్.